Subscribe to Color Frames. 2025 ఐపీఎల్ వేలం గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. రిలీజ్ రిటెన్షన్ పై ప్రతి ఒక్కరూ చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఫ్రాంచైజీలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటామో అర్థం కాని పరిస్థితి. అయితే ఎప్పుడు హృదయాలను మాత్రమే గెలిచే ఆర్సీబీ ఈసారి కప్పు గెలిచే అవకాశం ఉంది. సీనియర్లను పక్కన పెట్టి మంచి టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్లను తీసుకోవాలని భావిస్తోంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ప్రియాంష్ ఆర్యా అద్భుతమైన ఆట తీరుతో ఆశ్చర్యపరిచాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మరియు నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ప్రియాంష్ ఆర్యా 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. కాగా తాజాగా ఈ యువ కెరటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో తన ఎంపికకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రియాంష్ చెప్పాడు. ఐపీఎల్లో నా ఫేవరెట్ జట్టు ఆర్సీబీ. అందులో నా ఆరాధ్య క్రికెటర్ కోహ్లీ. కోహ్లీ దూకుడు నాకు చాలా ఇష్టం. నాకు కూడా దూకుడు క్రికెట్ ఆడటం అంటే ఇష్టమంటూ ఆర్సీబీ జట్టుపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. ప్రియాంష్ కామెంట్స్ పై ఆర్సీబీ స్పందించినప్పటికీ ఆర్సీబీ వర్గాల సమాచారం మేరకు ఈ యంగ్ ప్లేయర్ను జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్కు ప్రియాంష్ తోడైతే జట్టుకు లాభం చేకూరనుందని పలువురు చెబుతున్నారు. ఇక తాను కొట్టిన 6 వరుస సిక్సర్ల గురించి ప్రియాంష్ ఆర్యా మాట్లాడుతూ ఎడమ చేతి స్పిన్నర్ ఎవరైనా నాకు బౌలింగ్ చేయడానికి వస్తే నేను ఖచ్చితంగా అతడిని టార్గెట్ చేస్తానని చెప్పాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆయుష్ బదోని మరియు ప్రియాంష్ ఆర్యా అద్భుతమైన సెంచరీలు సాధించారు. వీరిద్దరి సెంచరీ కారణంగా సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 308 పరుగులు చేసింది. ప్రియాంష్ ఆర్యా కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అలాగే అతని ఇన్నింగ్స్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. ప్రియాంష్ ఆర్యాతో పాటు ఆయుష్ బడోని 55 బంతుల్లో 165 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 19 సిక్సర్లు 8 ఫోర్లు ఉన్నాయి. ప్రియాంష్ 9 ఇన్నింగ్స్లలో 75.25 సగటుతో మరియు 198.0 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 602 పరుగులు చేశాడు. ఈ సమయంలో 2 సెంచరీలు కూడా చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.